నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి ఆమటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బీజేపీ లీడర్ బూర నర్సయ్య గౌడ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖర్గే గారు వచ్చిండ్రు. ఇలా మల్లికార్జున ఖర్గే గారికి కూడా మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాడు చేవెళ్ళ డిక్లరేషన్లో ఉన్నారు. ఈరోజు మళ్ళీ ఓట్ల కోసం వచ్చిండు. అంటే ఎలక్షన్ టు ఎలక్షన్ ఖర్గే గారు ఎలక్షన్ టు ఎలక్షన్ వస్తూ ఉన్నారు. ఇలా ఎలక్షన్ టు ఎలక్షన్ వస్తూ ఉన్నారు. ఆనాడు ఎలక్షన్లు వచ్చి రైతు డిక్లరేషన్ అన్నారు, బీసీ డిక్లరేషన్ అన్నారు, యోజన డిక్లరేషన్ అన్నారు, మైనార్టీ డిక్లరేషన్ అన్నారు, ఎస్సీ డిక్లరేషన్ అన్నారు. ఓట్లన్నీ దండుకున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్స్ అన్నీ కూడా డెత్ డిక్లరేషన్ అయిపోయినాయి. ఇలా రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసిండ్రు. ఇలా వరంగల్లో చేసినటువంటి రైతు డిక్లరేషన్లలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇలా సగం కూడా కాలేదు. రైతు భరోసా ఇస్తామన్నారు. రైతులకు అసలు భరోసే లేదు. ఇలా యూరియా బస్తాలు లేవు. యూరియా బస్తాల కోసం చెప్పులో లైన్లో పెట్టుకునే పరిస్థితి మళ్ళీ ఆనాటి పరిస్థితులు తీసుకొచ్చిండ్రు. మీ హయాంలో రైతు డిక్లరేషన్ అన్నారు, యూత్ డిక్లరేషన్ అన్నారు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పిండ్రు, మైనార్టీ డిక్లరేషన్ అన్నారు. ఇలా డిక్లరేషన్లన్నీ కూడా డెత్ డిక్లరేషన్ అయిపోయినాయి. మీ హయాంలో ఈ 18 నెలల కాలంలో రైతుల ఆత్మహత్యలు 638 మంది చనిపోయినారు. మీ నిర్వాహకం వల్ల, కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల. ఆటో డ్రైవర్లు 142 మంది ఆటో డ్రైవర్లు చనిపోయినారు. చేనేత కార్మికులు మీ నిర్లక్ష్యం వల్ల 44 మంది చేనేత కార్మికులు చచ్చిపోయినారు. గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సరైనటువంటి పోషక ఆహారం దొరకక, నాణ్యమైనటువంటి విద్య లేదు, నాణ్యమైనటువంటి ఆహారం లేదు, కనీస పరిశుభ్రమైనటువంటి పరిసరాలు లేకుండా విద్యార్థులు దాదాపుగా 75 మంది గురుకులలో విద్యార్థులు చనిపోయినారు. నిరుద్యోగులు 10ల సంఖ్యలో చనిపోయినారు. ఇది రెండోసారి. పోయిన సంవత్సరము ఇదే నెల జూలై 5వ తారీఖు చలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పారు. ఆనాడు అసలు కర్కశంగా అసలు ఎట్లా కొట్టిండ్రంటే మీకు ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటారు. బీజేపీ లీడర్ బూర నర్సయ్య గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆశయాలు ఉన్నాయో స్వరాజ్యము, గ్రామ స్వరాజ్యము, అవినీతి రహిత ప్రభుత్వము, లేదా పారంపర్య రాజకీయాలు కాకుండా ప్రజా స్వామ్యబద్ధంగా నడిపియాలను అనే గాంధీ పేరును కూడా కబ్జా చేసి, పాపం గాంధీ కుటుంబ సభ్యులు ఎక్కడ పోయినరో ఎవరికి పత్తా లేదు. గాంధీ పేరును కూడా కబ్జా చేసి ఈ యొక్క డూప్లికేట్ గాంధీలందరూ నెహ్రూ గారి వంశం ఎట్లయితే మతం మార్పిడి జరిగినట్లు పేరు మార్పిడి కూడా జరిపి ఈరోజు యావత్ భారతదేశాన్ని ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ప్రధాన కారకులు ఈ నెహ్రూ కుటుంబం, నెహ్రూ డూప్లికేట్ గాంధీలని కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జై భీమ్. నిజంగా చెప్పాలంటే స్వాతంత్ర సమరయోధుల్లో ఆ టైంలో ఉన్నటువంటి నాయకులందరూ 70-80 సంవత్సరాల్లో చనిపోయారు. పాపం అంబేద్కర్ గారు ఒక్కరే అకాల మరణం చిన్న వయసులో 62 or 63 ఏజ్లో చనిపోవటం జరిగింది. నిజంగా చెప్పాలంటే అంబేద్కర్ గారిని జీవితాంతం మానసిక క్షోభ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. జీవితాంతం అంబేద్కర్ గారిని క్షోభ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా జీవితాంతం
అంబేద్కర్ని అనేక రకాలుగా, అది పూనా ప్యాక్ట్ కానీ ఇతర అంశాలు కానీ, అంబేద్కర్ గారికి ఆలోచన విధానాలకు విరుద్ధంగా నెహ్రూ గారు భారత ఈ పాకిస్తాన్ అంటే ఈ రెండు దేశాలు మతపరంగా దేశాలు విడిపడటం కానీ, ఇండస్ వాటర్ ట్రీటీ కానీ, మోర్ ఇంపార్టెంట్ హిందూ కోడ్ బిల్, ఆ రోజు మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలని వారి తపన కానీ, ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని వారి యొక్క బిల్లు కానీ, ఇట్లా అంబేద్కర్ గారిని మానసికంగా క్షోభపెట్టి వారి అకాల మరణానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నిజంగా చెప్పాలంటే అంబేద్కర్ గారిని 2 సార్లు, ఒకసారి ఆయన పిఏని నిలబెట్టి కాంగ్రెస్కున్న ధనబలం, జనబలం, ఆర్థిక బలం అన్ని ఉపయోగించి అంబేద్కర్ గారిని ప్రజాక్షేత్రంలో ఎన్నికై రాకుండా రాజకీయంగా హత్య చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. వారు పరోక్షంగా రాజ్యసభ ఎంపీగా వెస్ట్ బెంగాల్లో అప్పటి భారతీయ జనసంఘం మరియు ఇతర పార్టీల సహకారంతో రాజ్యసభ ఎంపీగా అయ్యారు. 2 సార్లు ఎన్నికల్లో ఆయన రాజకీయ జీవితాన్ని హత్య చేయడానికి పూనుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ప్రభుత్వం ఏర్పడే వరకు వారికి భారతరత్న ఇవ్వకుండా అడ్డుపడ్డది కూడా కాంగ్రెస్ పార్టీ. వారి ఆశయాలకు తిలోదకాలు ఇచ్చి కేవలం నామమాత్రం అంబేద్కర్ పేరును ఉచ్చరించే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. నిజంగా అదేవిధంగా ఈ మన మేనిఫెస్టోలో 25 లక్షల మంది అసైన్డ్ భూములకు పట్టాలు కల్పిస్తామని ఇప్పటి వరకు ఆ భూముల్ని కూడా కైవసం చేసుకున్నటువంటి ప్రయత్నం చేసేది కాంగ్రెస్ పార్టీ. లగరచెల్ల లాంటి ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ భూముల్ని నిరంకుశంగా పోలీసులు బీడీలు వేసి దమనకాండతో అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా లగరచెల్ల ఘటన కారకులు కూడా ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ బ్యాచ్ అని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జై సంవిధాన్, ఈ జై సంవిధాన్కు అసలు వీళ్ళకు నైతిక కానీ భౌతిక కానీ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ మనస్ఫూర్తిగా రాసినటువంటి ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని బొందబెట్టి 1976 ఎమర్జెన్సీ టైంలో ఇందిరా రాజ్యాంగాన్ని రాసింది కూడా కాంగ్రెస్ పార్టీని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు అమలవుతున్న ఏదైతే ప్రాదేశిక రాజ్యాంగంలో ప్రాదేశిక అంబేద్కర్ గారి యొక్క ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగంలో ఉన్న ప్రాదేశిక కాదు, ఇందిరాగాంధీ కుటిల కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగం. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ప్రయాణం చేసే వ్యక్తుల్ని కూడా కేసులు పెట్టారే. ఇంతకన్నా ఏం కావాలి? పచ్చి ఉదాహరణ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఈ 2 సంఘటనలు చాలదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు అంటారు టైర్ కింద పడితే కుక్క పిల్లలు లాగేశారు అంటున్నారు. ఏమండి నాకు తెలియక అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు, అంబులెన్స్లో ఎక్కేటప్పుడు సింగయ్య బ్రతికున్నాడా లేదా? ఇది ప్రపంచం చూసినటువంటి అంశం. సరే, దానికి కథ ఉందనుకోండి. ఏమని? అంబులెన్స్ వచ్చేదాకా ఆటోలో తీసుకెళ్ళకోకుండా ఉండేందుకు 40 నిమిషాలు ఆపారు పోలీసులు. ఈ తర్వాత మాకు తెలిసినటువంటి సంఘటన, అంబులెన్స్లో ఎక్కేటప్పుడు సింగయ్య మాట్లాడుతున్నాడు, ఫోన్ నెంబర్ ఇచ్చాడు,
భార్య బిడ్డల పేరు చెప్పాడు, వాళ్ళు ఫోన్ చేసే అవకాశం ఇచ్చాడు, అంబులెన్స్లోకి ఎక్కాడు, అంబులెన్స్ నుంచి దిగేటప్పుడు చనిపోయాడే. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కావాలని తొక్కించి చంపాడని చెబుతారు. బుద్ధి ఉందా బుద్ధి లేదా అని అడుగుతా ఉన్నా. ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, అసలు నీకు బుద్ధి ఉందా లేదా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏమిటి ఆరోపణలని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను నీ చేతిలో పెట్టుకొని సిగ్గు ఎగ్గు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసి ఒక అజ్ఞాతమైనటువంటి పోలీసు అధికారుల టీం పెట్టుకొని వాళ్ళ రహస్యంగా నువ్వు కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తావా? బెదురుతావా మేమని అడుగుతా ఉన్నా. దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారండి? రాజకీయాలు ఎన్నికల వరకే, రాజకీయాల తర్వాత అందరూ సమానమే చెప్పావా? ఏమిటి వాళ్ళు నువ్వు చేస్తున్నది? ఎన్ని కేసులు పెడుతున్నారు మీరు? అక్రమైన కేసులు ఎన్ని పెడుతున్నారు? ఎంతమంది లోపల పెడుతున్నారు? బెయిల్ రాకుండా ఎందుకు ట్రై చేస్తున్నారు? గడ్డి తినే కార్యక్రమాలు మీరు అంతూ చేస్తూ ఇవాళ మా మీద మీరు ఆరోపణ చేస్తున్నారు. ఏమండి? సాక్షిలో డిబేట్లో పాల్గొంటే కొమ్మినేని శ్రీనివాసరావు వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతారా? బుద్ధుందా అసలు మీకు? ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎక్కడన్నా సంబంధం ఉందా? అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసేసుకుంటారా? బిఎన్ఎస్ఎస్ మీరు చెప్పినట్టు నడుస్తుందా? కోర్టుల్లో కూడా మీరు చెప్పినట్టు నడవాలా? ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఇవాళ మీరు ఏదేదో మాట్లాడేటటువంటి కార్యక్రమం ఇవాళ మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ దారుణం, అన్యాయం, అక్రమం, ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారు. కేసులు మా మీద పెడుతున్నారు. అన్యాయంగా తీసుకెళ్లి జైల్లో పెట్టి బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గొంతు విప్పితే వాళ్ళ మీద కేసు, పోలీసులు వచ్చి తీసుకెళ్తారు. అక్రమంగా అన్యాయంగా సెక్షన్లు పెడతారు, బెయిల్ రాని సెక్షన్లు పెడతారు, లోపలేస్తారు. లోపలేసి లబోదిబొమ్మని అనేదాకా వాళ్ళు వదలరు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఒక అజ్ఞాతమైన టీమును పెట్టుకొని నేను మనవి చేస్తున్నా, వీ నో దట్ ఆ టీం ఎవరో, వారి పేర్లేంటో, వారు ఏం చేస్తున్నారో, వారు ఎవరితో మాట్లాడుతున్నారో గూగుల్ టేక్అవుట్లు మాకు ఉంటాయి కాదు, మర్చిపోకండి. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మీరు ఏవి చేస్తున్నారో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. దీనిలో ఏ విధమైన సందేహము లేదు. మీరు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని రక్షించడం కోసం, మమ్మల్ని భక్షించడం కోసం మీరు విధులు నిర్వహిస్తున్నారు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్. వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఈ ప్రజాస్వామ్య దేశంలో అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంత దారుణంగా వ్యవహరించేటటువంటి పరిస్థితికి ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఎంత దారుణం అండి. పొన్నూరు దగ్గర ఏ ఎమ్మెల్యే ప్రభుత్వం లేకుండా జరిగింది, అది నాకు తెలియక అడుగుతాను. ఇంతవరకు పట్టుకున్నారా పోలీసులు? మీరు చాలా స్పష్టంగా అక్కడ ఆ దాడి జరిగినటువంటి తీరు కానీ, వాళ్ళు కొట్టినటువంటి తీరు కానీ చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో అది వైరల్ కాకపోతే 307 పెట్టేవాళ్ళు కాదు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి తప్పనిసరి 307 పెట్టారు. ఇవాళ దోషులు పట్టుకున్నారండి. దోషులు ఎక్కడున్నారో మీకు తెలియదండి. కొట్టిన తర్వాత పోలీసులు వాడిని బయటికి పంపలేదండి ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో. ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల మీద దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. కాలం ఎప్పుడు ఒకలా ఉండదనే విషయాన్ని మీరు విస్మరిస్తున్నారు, మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది పోతే మళ్ళీ ఇంకో కామెడీ. విజయవాడలో విదేశీ వైద్య విద్యార్థులు ఆందోళనకు వైఎస్ఆర్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంశంపైన మా నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈజ్ వెరీ డీప్లీ కన్సర్న్డ్ అబౌట్ దిస్. ఆ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ తో కూడా మాట్లాడి భరోసా ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ అలాగే రిజిస్ట్రార్ను కలిసి పరిస్థితిని వివరించి తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పి మమ్మల్ని అందరిని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా మేమంతా
యూనివర్సిటీకి వచ్చి మెడికల్ కౌన్సిల్ ఏపీఎంసీ చైర్మన్ అలాగే రిజిస్ట్రార్కి వినతి పత్రం ఇచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా స్పష్టంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయో, వెరీ క్లియర్ కట్ గైడ్ లైన్స్, 54 నెలల 54 months of classes followed by 12 months of internship. ఏ కాలేజీలో ఏ దేశంలో అయితే ఏ కాలేజీలో చదువుతున్నాడో అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాకు వచ్చి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇండియాలో కూడా 1 year మ్యాండేటరీ ఇంటర్న్షిప్, అంటే సూపర్వైజర్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలనేది దట్ ఈస్ ది ఓన్లీ గైడ్ లైన్. చాలా స్పష్టంగా ఇచ్చినారు FMGL 2021 యాక్ట్ ప్రకారం. దాని ప్రకారమే వీళ్ళందరూ కూడా 54 నెలలు చదివారు, అక్కడ 1 year ఇంటర్న్షిప్ చేశారు, FMG ఎంట్రన్స్ క్లియర్ చేశారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ 1 year ఇంటర్న్షిప్ పూర్తి చేశారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయమంటే రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. మరి వీళ్ళతో పాటు చదువుకున్నటువంటి మన నైబర్హుడ్ స్టేట్స్ ఉన్నాయి, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ బ్రహ్మాండంగా అక్కడ రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఏమనంటే కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ వీళ్ళు అటెండ్ అయ్యారు అని. మరి ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యారా, ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అయ్యారని నేను అడుగుతాను. భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయినారా, ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అయ్యారని నేను అడుగుతాను. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయినప్పటికీ దానికి కాంపెన్సేటరీ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వండి నేను వాళ్ళకంటే కాంపెన్సేటరీ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అక్కడ ఫారెన్ యూనివర్సిటీలో అటెండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా ఎండోర్స్ చేసినారు. మేము దాన్ని నమ్మము అంటారు. నమ్మమంటే కాలేజ్తో మీరు మాట్లాడండి, ఇమ్మిగ్రేషన్ సెంటర్స్తో మీరు మాట్లాడండి. నేను అడుగుతా ఉన్నా, తక్కువ చేసి మాట్లాడడం కాదు, ఈ కాంపెన్సేటరీ స్టడీస్ అనేవి మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో చదివినటువంటి MBBS స్టూడెంట్స్ కి ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నా. మేమందరూ కూడా అదే అడుగుతా ఉన్నాం. ఇక్కడ లేని రూల్స్ అక్కడ వాళ్ళకి పెట్టారు, ఓకే. అయినా సరే అది కూడా పెట్టినప్పటికీ మీరు 2 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలి, 3 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలి అంటే వెటరన్స్ అయిపోతారు వీళ్ళందరూ కూడా. ఇది చాలా తప్పు. ఇది పక్క రాష్ట్రాల్లో ఏం ప్రాక్టీస్ జరుగుతుందో దాన్ని మీరు తీసుకొని తక్షణమే పిల్లలకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేస్తే తద్వారా వాళ్ళు నీట్ పీజీ ఎంట్రన్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ప్రాక్టీస్ కావచ్చు, గవర్నమెంట్ సర్వీస్ కావచ్చు, ఇంకో దానికి వాళ్ళ భవిష్యత్తుకి అది ఉపయోగపడుతుంది. అలా కాకుండా కేవలం పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం కోసమని వాళ్ళు ఇబ్బంది పెట్టాలని అవగాహన లేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. దీనికి కొంత కావాల్సింది సెన్సిబిలిటీ, కొంత హ్యుమానిటేరియన్ ఆలోచన ఉండాలి, హ్యూమన్ టచ్ ఉండాలి. దీన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏ రకంగానే ఇబ్బంది పెట్టాలి. ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎవరైతే విదేశీ వైద్య విద్యార్థులు ఉన్నారో వాళ్ళతో మీ రిప్రజెంటేటివ్ ఎవరినో పంపించి మాట్లాడించి స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయించి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసుల్ని తక్షణమే ఉపసంహరించుకొని పిల్లల మీద దాడులు చేసినటువంటి పోలీస్ అధికారులు లేకపోతే ఉసుగొల్పినటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని. పిల్లల్ని ఏడిపిస్తే ఏమొస్తుందండి నాకు అర్థమవుతుంది. డాక్టర్ల మీద దాడులు ఏంటి మాట్లాడుకోవాలంటే మొన్న ఎప్పుడో రంగరామ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మీద అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నేరుగా చెయ్యి వేసినటువంటి సందర్భం చూస్తాం. అంటే ఇవన్నీ ఇక్కడ మాట్లాడితే పిల్లలతో మాట్లాడితే రాజకీయాల్లో అనిపిస్తాయి. ఎక్కడున్నది ఈ రాష్ట్రంలో మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆ గౌరవం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఆ గౌరవం, ఆ గర్వం ఎక్కడుంది ఇప్పుడు? ఎందుకు ఇంతమంది పిల్లలు బయటకు వెళ్ళి చదువుతా ఉన్నారు? ఇక్కడ మెడికల్ సీట్స్ లేవు కాబట్టి. మెడికల్ సీట్స్ పెంచడానికే కదా ఇన్ని మెడికల్ కాలేజెస్ ఇచ్చాం మనం. 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధినేత ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాళ్ళంతటి వాళ్లే ప్రసాదంలో ఒక బొద్దింకని పెట్టి బొద్దింకుంది అని గొడవ చేయటం కూడా చూసాం. తర్వాత
సీసీ కెమెరాల్లో అవన్నీ దొరికి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. తర్వాత దుర్గమ్మ ప్రసాదంలో కూడా ఇదే విధంగా మేకులు ఉన్నాయని చెప్పి చేయటం కూడా జరిగింది. అదేవిధంగా అక్కడ వాళ్ళు చేసినటువంటి దురాగతం ఇంకోటి మనం చూసింది ఒకటి ఉంది. తిరుపతిలో వాళ్ళు కంపార్ట్మెంట్లో వైసీపీ కాకినాడకి చెందినటువంటి ఒక కార్యకర్తని లోపలికి పంపించి వాళ్ళు ఆ లోపల వాళ్ళు చేసింది ఏంటంటే గొడవ చేసి చేయటం జరిగింది. చివరికి ఆ పిల్లాడు ఎవరయ్యా అంటే వైసీపీ నాయకుడు బొద్దిలి అచ్చారావు అని చెప్పి అని కూడా మనందరికీ తెలిసిందే. ఇలాంటి దుశ్చర్యలు చేస్తున్నారు. వీళ్ళు ఎంత దురాగతాలు చేస్తున్నారంటే దుర్గమ్మ చెంత దుర్మార్గాలు చేస్తారు, అప్పన్న వద్ద అరాచకాలు చేస్తారు, మల్లన్న వద్ద మూర్ఖత్వ పనులు కూడా చేస్తారు, గోమాతలపై మృతిపై కూడా ఘోరాలు చేస్తారు, కాలికేయులుగా మారారు. మీరు చేస్తున్న పాపాలు పాములుగా మారతాయి, మిమ్మల్ని వదిలిపెట్టవు. ఈనాటి కర్మ ఈనాడే అనుభవించాలి, ఈ రోజు చేసిన కర్మ మరునాడు అనుభవించాలి, ఈనాటి కర్మ ఈనాడే అనుభవిస్తాం అనేది మన సిద్ధాంతం. అదేవిధంగా వీళ్ళకి కూడా వీళ్ళు చేసిన తప్పులు కర్మ వీళ్ళ ఇక్కడే అనుభవిస్తారు. వీళ్ళకి వేరే ఇది కూడా లేదు. ఆల్రెడీ వీళ్ళు చేసిన తప్పులకి ప్రజలు చాచి కొట్టినా ఇంకా బుద్ధి తెచ్చుకోవటం లేదు. ఎందుకంటే ఇవాళ దేవాలయాల మీద గుళ్ళ మీద ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంతో గట్టిగా పనిచేస్తూ అన్ని చోట్ల అన్ని ఫిక్స్ చేసుకుంటూ వస్తుంది. ఒక పక్క గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి దురాగతాలు చెప్పుకోవాలంటే వరుసనే రామతీర్థంలో రాముల వారి మీద దాడి దగ్గర నుంచి, అదేవిధంగా నీకు మన రాజమండ్రిలో వినాయకుడు అపచారాల దగ్గర నుంచి, అంతర్వేదిలో వాళ్ళు రథం మీద చేసినటువంటి వ్యవహారం దగ్గర నుంచి ఇక్కడికి వస్తే అమ్మవారిలో వెండి సింహాలు దొంగిలించిన సందర్భాలు, అదేవిధంగా నీకు శ్రీశైలంలో వాళ్ళు ఆగమ శాస్త్రాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి చేసిన సందర్భాలు, ఇవన్నీ పక్కన పెడితే ఇక తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ప్రసాదంలో కల్తీ, ఇవాళ రోజు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వీళ్ళు చేసినటువంటి తప్పులు అక్కడ అన్యమత ప్రచారం చేశారు, వాటి మీద కూడా బయటకు వచ్చినాయి. ఇవన్నీ కూడా గత సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి ఫిక్స్ చేసుకుంటూ వస్తూ వీటన్నింటినీ కూడా సవ్యమైన మార్గంలో పెట్టుకుంటూ వచ్చేటప్పటికల్లా దగ్గర 8 నెలలు 9 నెలలు పట్టింది. ఇవన్నీ సరి చేసుకుంటూ బాబు గారు ఒక పక్క ప్రభుత్వాన్ని నడిపిస్తూ దేవుడి మీద ఇప్పుడు ప్రతి చోట కూడా దేవాలయాల్లో పెట్టే ప్రసాదాలు కానీ, దేవాలయాల్లో చేస్తే అన్న ప్రసాదం అంటే, నేను జనరల్గా అన్నదానం అన్న మాట అన్నం మనం దానం చేయడానికి ఎవరే ఉండి, అందుకని అన్న ప్రసాదం అంటాం. దగ్గర ప్రతి దేవాలయాల్లో కూడా అన్న ప్రసాదాలు పెట్టడం బిగించేశారు. అంటే మధ్యాహ్నం పూట అక్కడికి వెళ్ళిన భక్తులందరికీ కూడా మంచి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని దేవాలయాల్లో కూడా. ఎందుకంటే దేవాలయాలకు వస్తే ఒక ప్రశాంతత ఉండాలి, భక్తి మార్గంలో ఉండాలి, అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని గుళ్ళల్లో కూడా ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. అదేవిధంగా ఇంకా మా మేనిఫెస్టో దగ్గరికి వచ్చేటప్పటికల్లా మీకు ఒక్కటి నేను చెప్తాను. మా మేనిఫెస్టోలో మేము పెట్టినవి ఏవేంటి, మేము చేసినవి ఏవేంటి ఒక్కసారి మీకు నేను చదివినిపిస్తా. ఎందుకంటే హైదరాబాద్ లక్డీకాపూల్ క్రాస్ రోడ్స్ వద్ద స్వర్గీయ కొనిజెట్టి రోషయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి ఆమటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బీజేపీ లీడర్ బూర నర్సయ్య గౌడ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.